ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. బాపట్ల జిల్లా రేపల్లిలోని 13వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి అనకాని సత్యప్రసాద్ అందజేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు ఇస్తున్నట్లుగా తెలిపారు. పాత పింఛన్ల తాలూకు నగదును అందించిన ఏకైక సీఎం చంద్రబాబు అని అన్నారు సత్యప్రసాద్. ఏప్రిల్ నెలలోనే మేనిఫెస్టోతో పాటు 4,000 రూపాయలు పెంచుతాము. అలాగే ఏప్రిల్, మే, జూన్ కూడా ఏదైతే 1,000 రూపాయలు తేడా ఉందో అది కూడా కలిపి ఇస్తామని చెప్పారు. ఈ రోజున ఈ కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా ఆనందమైనటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. ఎందుకంటే పేద ప్రజలందరిలో కూడా ఆర్థికంగా స్థిరపడే విధంగా వెళ్ళాలని చెప్పేసి ఒక మంచి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఎన్డీఏ కూటమి అంతా కూడా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా వెల్త్ క్రియేట్ చేసి, అంటే ఆదాయ వనరులను పెంపొందించి రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి పేదవాళ్ళందరూ కూడా మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని లక్ష్యంతో పనిచేశారు. మీ అందరూ చూశారు, ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఏదైతే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తానో దాని సందర్భంగా 5 ఫైళ్లపై సంతకం పెట్టారు.